ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిశాయి. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే చర్చ రాజకీయ పార్టీల మధ్య కాకుండా సాధారణ ప్రజల మధ్య కూడా విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే పోలింగ్ అయిపోయింది, రిజల్ట్కి చాలా ఎక్కువ గ్యాప్ ఉండడంతో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఎవరు అధికారంలో రాబోతున్నారో అనే చర్చ జరుగుతుంది. ఇక రాజకీయ పార్టీలు అయితే రిజల్ట్ గ్యాప్ ఉండడంతో రెండు పార్టీలు, ఇటు వైసీపీ కానీ తెలుగుదేశం కూటమి కానీ పోస్ట్ పోల్ నివేదికలు తెప్పించుకుంటుంది. చాలా నియోజకవర్గాలు పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకుంటుంది. సో ఆ సర్వేల ఆధారంగా ఏ జిల్లాలో మెజారిటీ సీట్స్ వస్తాయి, ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ నడుస్తుంది అనే అంచనాలకైతే వచ్చేస్తున్నారు. సో వీళ్ళు తెప్పించుకున్న సర్వే నివేదికల ఆధారంగా విజయనగరం జిల్లా విషయంలో ఈ రెండు పార్టీలు ఏం ఫిక్స్ అయి ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు వీళ్ళు గెలుస్తారు అని ఫిక్స్ అయి ఉన్నారనే అంచనాను ఒకసారి చూద్దాం. ఇక విజయనగరంలో టోటల్ సీట్స్ 9. అవేంటని చూస్తే బొబ్బిలి, శృంగవరపుకోట, నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లి. సో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మేము ఇక్కడ గెలవబోతున్న సీట్లు ఇవి అని ఫిక్స్ అయిన నియోజకవర్గాలు చూస్తే శృంగవరపుకోట, బొబ్బిలి, నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. సో జనసేన ఖచ్చితంగా గెలుస్తుందని నమ్ముతున్నారు. అలాగే విజయనగరం, సాలూరు, పార్వతీపురం ఈ 6 సీట్లు 100% మేము గెలుస్తామని తెలుగుదేశం పార్టీ బిలీవ్ చేస్తుంది. వైసీపీ కేవలం చీపురుపల్లి, కురుపాం, గజపతి నగరం ఈ 3 సీట్లలోనే గెలుస్తుంది. 6 మేము కాన్ఫిడెంట్గా గెలుస్తాం అని తెలుగుదేశం అయితే బిలీవ్ చేస్తుంది. వాళ్ళకు వచ్చిన సర్వే నివేదికలు కూడా అదే చెప్పాయి అని అంటున్నారు. ఇక వైసీపీ ఈ జిల్లా విషయంలో ఎన్ని సీట్లు ఫిక్స్ అయింది అనే విషయం చూస్తే కనుక వైసీపీ ఖచ్చితంగా బొబ్బిల్లో టైట్ ఫైట్ ఉందని నమ్ముతుంది. అయితే ఎడ్జ్ మాకే ఉంది, మేమే గెలుస్తామని నమ్ముతుంది. శృంగవరపుకోట తెలుగుదేశం గెలుస్తుందని నమ్ముతుంది. నెల్లిమర్ల ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉంది, బట్ స్వల్ప మెజారిటీతో అయినా మేమే గెలుస్తామని చెప్పి వైసీపీ నమ్ముతుంది. విజయనగరం కూడా ఫైట్ ఉంది, కానీ గెలుస్తామని చెప్పేసి వైసీపీ నమ్ముతుంది. గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లి మొత్తం 8 సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఈ 8లో 3 సీట్లలో టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్లో అయినా మేము బయటపడతామని వైసీపీ బిలీవ్ చేస్తుంది. తెలుగుదేశం కేవలం ఒకే ఒక్క సీటు శృంగవరపుకోట మాత్రమే గెలుస్తుంది అని వైసీపీ నమ్ముతుంది. వాళ్ళ నివేదికలు కూడా అదే చెప్తున్నాయి అంటున్నారు. సో ఏదేమైనా ఈ జిల్లా విషయంలో ఇద్దరు అంచనాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 గెలుస్తామని నమ్ముతుంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మేము 6 సీట్లు గెలవబోతున్నాం, కేవలం వైసీపీ 3 గెలుస్తుందని నమ్ముతుంది. సో ఎవరి అంచనాలు ఎలా ఉన్నా June 4th రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ రోజు ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరి అంచనాలు దగ్గరగా ఉంటాయి రిజల్ట్స్కి అనేది ఆ రోజు మనకు క్లారిటీ వస్తుంది.